తర్వాత ఆయన మామూలు శిశువు రూపం ధరించిన తర్వాత శ్రీహరి యొక్క ఆజ్ఞ మేరకు వసుదేవుడు కృష్ణ పరమాత్మని తీసుకుని నందవ్రజంలో ఉండేటువంటి యశోద దగ్గరికి చేర్చడం జరిగింది. శ్రీకృష్ణుడిని ఎత్తుకుని బయటకు వచ్చి ఆ యమునా నదిని దాటేటప్పుడు వర్షం కురిసేటువంటి ఆ సమయంలో ఆదిశేషుడు తాను స్వయంగా పడగ విప్పి గొడుగులాగా స్వామివారిని సంరక్షిస్తూ ఉన్నారు. ఓ పక్క ఆదిశేషుడు ఆనందపడిపోతూ ఉన్నాడు, స్వామివారికి గొడుగుగా ఉన్నాను అని. స్వామివారి యొక్క పాదాలు తాకాలై అనేటువంటి భావనతో యమునా నది పొంగుతూ ప్రవహిస్తూ ఉంది. వసుదేవుడు నీళ్ళల్లో మునిగిపోతూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో యమునా నది దారి ఇస్తూ, అదే సమయంలో కృష్ణుడు యమునా నదిని అనుగ్రహించటానిక అన్నట్లుగా తన కాలిని కొద్దిగా కిందకి విడిచాడు. ఆ పాదాలను, ఆ చిట్టి ఆ దివ్యమైన పాదాలను స్పృశించి యమునా నది ఎంతగానో పొంగిపోయింది. కృష్ణ స్పర్శ పొందినటువంటి యమునా నది సకల పాపాలను పోగొట్టేటువంటి పుణ్యనదిగా మనం ఈనాడు కొనియాడబడుతున్నాము అనంటే దానికి మూల కారణం ప్రప్రథమంగా శ్రీకృష్ణుని యొక్క పాదస్పర్శ పొందినటువంటి మహానది ఆ యమునా నది. యశోదాదేవి యొక్క పక్కన కృష్ణ పరమాత్మని పడుకోబెట్టి ఆమె కన్నటువంటి యోగమాయను తిరిగి తీసుకువస్తే, అష్టమ గర్భంలో పుట్టింది స్త్రీ అయినా పురుషుడైనా సంబంధం లేకుండా కంసుడు చంపాలని ప్రయత్నిస్తే ఆ బాలిక ఆకాశంలోకి ఎగిరి దుర్గాదేవిగా రూపుదాల్చి నిన్ను చంపేటువంటి వ్యక్తి వేరొక చోట భద్రంగా ఉన్నాడు అని చెప్పి అదృశ్యమవుతుంది. ఇక్కడ తెల్లవారుజామున నందవ్రజంలో యశోదాదేవి పిల్లవాడిని కన్నది అనేటువంటి వార్త అన్ని చోట్ల వ్యాపించిపోయింది. మన యశోద చిన్ని మగవాని కనినట చూచివత్తమమ్మ సుదతులారా అంటూ ఆడవాళ్ళందరూ ఆ కృష్ణ పరమాత్మను దర్శించడానికి వచ్చారు. ఇక్కడ పోతనామాచుడు ఒక చక్కని మాట వాడాడు, చిన్ని మగవానిని. అంటే పిల్లలు చిన్నగా ఉండకుండా పెద్దగా ఉండే వాళ్ళని కంటారా అని ఒక ప్రశ్న. చిన్ని అనేటువంటి శబ్దానికి అందము అని అర్థము. అటువంటి అందమైన పిల్లవాడిని యశోదాదేవి కన్నది. మనం అందరం వెళ్ళి చూచి వద్దాము అనేటువంటి భావనతో అక్కడ ఉండేటువంటి స్త్రీలందరూ వచ్చి కృష్ణ పరమాత్మకి చక్కగా నూనె రాసి పసుపు రాసి చక్కగా తలంట స్నానం చేయించి తొట్టిలో పెట్టి అనేక రకాలుగా పాటలు పాడుతూ కృష్ణానుగ్రహం తమకు లభించింది అనేటువంటి భావనతో ఉంటూ ఉన్నటువంటి సమయంలో కొంతకాలం అయిన తర్వాత కంసుడి యొక్క ఆజ్ఞ మేరకు పోతన అనేటువంటి రాక్షసి అమితమైన సౌందర్యంతో కృష్ణుడు గోకులంలో ఉన్నాడని తెలుసుకుని ఆయనకు తన విషపు పాలు ఇచ్చి చంపుదాము అనేటువంటి ఒక పూనికతో రాగా కృష్ణుడు ఆ పోతన యొక్క భావాన్ని పసిగట్టాడు. ఆయన ఏమీ తెలియని అమాయకుడి వల్లే నిద్ర నటిస్తూ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ వద్దు వద్దని వారిస్తున్నా సరే ఆ పోతన కృష్ణ పరమాత్మని తీసుకుని తన యొక్క పాలు ఇవ్వటం మొదలుపెట్టింది. పోతన యొక్క పాలతో పాటు ఆమె యొక్క ప్రాణాలను కూడా కృష్ణ పరమాత్మ హరించి వేశాడు. ఆ తర్వాత ప్రాణాలు పోవంగానే ఆ యొక్క పోతన తన సహజ రూపంతో రాక్షస రూపంతో శవంగా కింద పడిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నందాదులు వచ్చి ఆ యొక్క శరీరాన్ని ముక్కలుగా నరికి దహనం చేశారు. ఆ దహనం చేసేటువంటి సమయంలో ఆ యొక్క శవం నుంచి కమ్మనైనటువంటి వాసనలు వచ్చాయి, పరిమళాలు వ్యాపించాయి. కారణం ఏమిటి అనంటే ఆవిడ శత్రువైనా సరే కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శను పొంది ఆయన చేత పాలే కాకుండా ప్రాణాలే కాకుండా పాపాలను కూడా కృష్ణ పరమాత్మ పీల్చటం వల్ల పుణ్యం లభించి ఆవిడికి ఉత్తమ గతులు కలగటం జరిగింది.